హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ మోహన్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మొదట టాస్క్ ఇచ్చారు. ఒకటి, లీడర్కు ఎవరు అనర్హులు. ముందుగా కంటెస్టెంట్లకు ఒక బాల్ టాస్క్ ఇచ్చారు. ఎవరి చేతికి బాల్ వస్తే వాళ్ళు లీడర్గా అర్హత లేని ఇద్దరు పేర్లు చెప్పాలి. వాళ్ళు ఎందుకు అనర్హులో కూడా చెప్పాలి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు బాల్ వస్తే దాన్ని మరో కంటెస్టెంట్కి ఇవ్వాలి. అయితే ఆ రౌండ్లో బాల్ పట్టుకున్న వ్యక్తికి సేఫ్టీ కూడా ఉంటుంది. మొదటగా మిథిలేష్ బాల్ పట్టుకొని రాజకుమారి అపూర్వ పేర్లు చెప్పిండు. అప్పుడే గేమ్లా మొదటి స్టార్టరీ మొదలైంది. తర్వాత రౌండ్కు వెళ్లే సమయంలో బాగీకి గాయం కావడంతో ఆమెను చెకప్ కోసం బయటికి పంపించారు. మరి ఆమెను బయటికి పంపించిరా, ఎలిమినేషన్ చేసిరా అనేది మనకి ఇంకా తెలియదు. అంటే టాస్క్ మధ్యలోనే ఆమె బయటికి పోయిందనమాట. ఇక రెండో రౌండ్ లా మార్క్ తర్వాత బాల్ దీపక్ చేతికి వచ్చింది. దీపక్ హేమంత్ గాయత్రి పేర్లు చెప్పిండు. ఇక మూడో రౌండ్ లో కూడా బాల్ దీపక్ చేతికి రావడంతో అతను ఆ బాల్ ని రామకృష్ణకి ఇచ్చిండు. రామకృష్ణ తన టర్న్ లా రోహిత్ చరణ్ పేర్లు చెప్పిండు. మళ్ళా శాలిని వర్సెస్ రామకృష్ణ. తర్వాత బాల్ శాలిని చేతికి వచ్చింది. శాలిని మాత్రం నేరుగా రామకృష్ణ పేరుని చెప్పింది. దానికి రామకృష్ణ స్పందిస్తూ, నన్ను ఎట్లా అవుట్ చేస్తావు, నేను లీడర్ని కదా, నన్ను ఎట్లా అవుట్ చేస్తావు అని క్వశ్చన్ వేసిండు. అంటే ఆమె ఏమన్నది తెలుసా, శాలిని కూడా అసలు తగ్గుతలేదు, నీకు ఆటే అర్థం కాదు, నీతో సమస్య ఇదే వచ్చింది మాకు అంటూ రామకృష్ణను డిఫెండ్ చేసింది. చివరకు రామకృష్ణతో పాటు ఝాన్సీ పేరును కూడా శాలిని చెప్పింది. ఇక చివరి రౌండ్కి వచ్చేసరికి ఏమైందంటే మళ్ళా బాల్ దీపక్ చేతికి వచ్చింది. దీపక్ వీక్ కంటెస్టెంట్ బాల్ ని ప్రియాంకకి ఇచ్చింది. ప్రియాంక తన టర్న్ లో అమన్ మిథిలేష్ పేర్లు చెప్పింది. దీంతో తర్వాత లెవెల్ కు వెళ్ళినోళ్ళు శాలిని, ప్రియాంక, సృష్టి, దీపక్. ఇక్కడి నుంచి వెళ్ళి అసలు గేమ్ ఇంకో లెవెల్కు పోయింది. నిన్న జరిగిన ఎపిసోడ్లో హైలైట్ విషయం ఏంటంటే మన ఎస్కేఎన్ గారి ఎంట్రీ. ఎస్కేఎన్ గారు రాగానే కంటెస్టెంట్లల్లా జోష్ వెరిగిపోయింది. మనోడు వచ్చిండు, మీ టాలెంట్ను బట్టి మీకు అవకాశం ఇస్తా అని ఏదో ఒక టాస్క్ ఇచ్చిండు. ఏది, అపూర్వ, సృష్టి, చరణ్లకు ఒక టాస్క్ ఇచ్చిండు. వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చూసి మనోడు కూడా సీరియస్ అయిపోయిండు. నిన్నటి ఎపిసోడ్లో మెయిన్ టాస్క్ ఏంటంటే ఎండ్యూరెన్స్, అంటే ఓర్పు, పట్టుదల, చివరి వరకు నిలబడే సామర్థ్యం చుట్టూనే తిరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ టైటిల్ కూడా గమ్మత్తుగా హూ క్లైమ్స్ ఎండ్యూరెన్స్ విక్టరీ, అంటే ఈ ఎండ్యూరెన్స్ పోటీలో అసలు విజయం ఎవరిది అన్నదే మెయిన్ పాయింట్. నిన్నటి మెయిన్ టాస్క్లో కంటెస్టెంట్లు ఓర్పును పరీక్షించే టాస్క్ పెట్టారు. ఇక్కడ కేవలం ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే సరిపోదు, ఎంతసేపు కష్టాన్ని తట్టుకొని నిలబడగలరు, ఎంత పట్టుదల ఉంటారు అనేది కీలకం. టాస్క్ ముందుకు వెళ్లే కొద్దీ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఒక్కొక్కరు వెనక్కి తగ్గుతుంటే మరికొందరు చివరి వరకు నిలబడడానికి ప్రయత్నించారు. ఇక్కడ అసలు గేమ్ ఏంటంటే, బలమున్నవాడు గెలుస్తాడా లేక చివరి వరకు ఓపిక నిలబడ్డవాడు గెలుస్తాడా, అదే నిన్నటి ఎపిసోడ్ చూపించింది. కంటెస్టెంట్లు తన టాస్క్ పర్ఫార్మెన్స్ తో పాటు మానసికంగా కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారనేది నిన్నటి ఎపిసోడ్ లో మనం చూసినాం. ఇక ఎపిసోడ్ చివర్లా రామకృష్ణకు ఎల్లో కార్డు ఇచ్చారు. ఆట మధ్యలో రూల్స్ మార్చిండని ఎల్లో కార్డు ఇచ్చారు. అంటే ఆట మధ్యలో రూల్స్ మార్చుడు కాదు, రూల్స్ ఎంత ఇంపార్టెంట్ అని కంటెస్టెంట్లకు అర్థమై ఉంటుంది. మరి ఇది నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయరు. ఏదున్నా సరే ముక్కు సూటిగా నిజాయితీగా మాట్లాడడానికి మీ ముందున్నాడు మోహన్. థ్యాంక్ యూ.